హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తుంది ఎక్స్పీరియన్స్ తెలుగు. సో చాలా రోజులు పెట్టి మనం అయితే వీడియోస్ అయితే చేయట్లేదు అనమాట. దాదాపు ఒక 20 రోజులు అవుతుంది వీడియో అయితే తీసే. మొన్న అయితే క్లీనింగ్ వీడియోలో ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను. సో దాంట్లో ఇప్పుడు అయితే లాంగ్ వీడియో అనమాట. సో మన క్లీనింగ్ సంబంధించింది మన షెడ్లు మొత్తం పిల్లలని నిలిపిన తర్వాత సో షెడ్లు మొత్తం నీట్గా చేసాం. ఇప్పుడు అదైతే ఏ విధంగా అయితే తీసుకున్నామో మీకైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మన బ్యాచ్ ఎఫ్సిఆర్ గురించి చాలామంది అడిగారు అనమాట. సో దాంట్లో ఏంటంటే మన ఎఫ్సిఆర్ వచ్చి 1.65 అయితే వచ్చింది, మన బ్యాచ్ అయితే పోయిందనమాట. సో సిఎఫ్సిఆర్ వచ్చి 1.64 అనమాట. సో ఇది ఇంకా మనకి అమౌంట్ కూడా పడిపోయింది, కానీ ఆర్సీ అయితే పెట్టలేదు. సో పెట్టిన తర్వాత నేను వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు దాకా కూడా ఆర్సీ అయితే మనకు రాలేదనమాట. సో అందువల్ల వీడియో చేయలేకపోయాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. కాకపోతే మనకి ఎక్కువ అమౌంట్ అయితే పడలేదు, తక్కువే పడింది. ఆ ఎఫ్సిఆర్ కంటే మనకి అమౌంట్ ఎంత పడుతుంది అంటే తక్కువే పడుద్ది. సో ఈ బ్యాచ్ అయితే మనది పోయిందనమాట. సో ఇప్పుడైతే మనం ఇప్పుడు దాకా అన్ని షెడ్లు క్లీన్ చేసాము. సో క్లీన్ చేసిన షెడ్లు అయితే మీకు క్లారిటీగా ఒకసారి ఏ విధంగా అయితే చేసాను. మళ్ళీ మనకి బ్యాచ్లో వరుసగా పోతున్నాయి కాబట్టి నీట్గా క్లీన్ చేసుకున్నాం. సో ఇది అనేది మనం కొద్దిగా నీట్గా క్లీన్ చేయడం వల్ల నెక్స్ట్ బ్యాచ్ అయినా కొద్దిగా రిజల్ట్ వస్తుంది అనేసి ఇప్పుడైతే మీకు దానికోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఆల్రెడీ మొత్తం షెడ్లన్నీ నలిచాం అనమాట. సో మనకైతే ఇంకా ఆరలేదు, వర్షం ఒకటి పడ్డది కాబట్టి ఆరలేదు అనమాట. సో ఇది అనమాట షెడ్లన్నీ, అన్ని షెడ్లు ఇలా నీట్గా చేస్తాము. సో డ్రింకర్లు అన్నీ కూడా తీస్తాము. ఆల్రెడీ చూసారు మీరు షార్ట్ వీడియోలో. సో ఇప్పుడు డ్రింకర్స్ కూడా నీట్గా కడుక్కొని పై సైడ్ని అయితే పెట్టాము, చూపిస్తాను. సో నీట్గా అయితే ఇవి కూడా కడుక్కున్నాం అనమాట ఈసారి మేము. సో ఇవి కూడా నీట్గా కడుక్కొని డ్రింకర్లు అయితే ఈ విధంగా కొన్ని లోపల పెట్టాము, మిగతా ఉన్న అలాగే బయట ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే అవి ఇంకా ఆరలేదని బయటనే పెట్టాము. అవన్నీ నీట్గా క్లీన్ చేస్తాము యాసిడ్తోని. సో ఈ విధంగా అయితే డ్రింకర్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాం. ఇంకా మనకు పెండింగ్ ఏమైనా ఉన్నాయంటే సో షెడ్లు ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చి ఈ పైపులే క్లీన్ చేయాలన్నమాట. పైపులు క్లీన్ చేస్తే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో పిల్లలు పెట్టుకోవచ్చు అనమాట. సో చివరి దాకా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాం. సో చూసారా ఆ విధంగా. సో ఇంకా క్లీన్ చేయాల్సింది ఈ సైడ్ గడ్డి అయితే తీయాలన్నమాట. సో ఇది ఒకటి పెండింగ్ ఉంది. ఇవన్నీ తీసిన తర్వాత నీట్గా డ్రింకర్లు గట్రా బిగించిన తర్వాతే మనం అయితే పిల్లలు పెట్టుకుందాం. కంగారు ఎట్లేదు, ఇంతకుముందు బ్యాచ్లన్నీ కంగారు దించడం వల్ల మనకి ఏ బ్యాచ్ కూడా రిజల్ట్ రాలేదు. సో ఈ బ్యాచ్ అయితే కొద్ది లేట్ అయినా సరే నీట్గా చేసుకుని దించుకుందాం అనేసి అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇది అనమాట పరిస్థితి. ఇది ఫ్రెండ్స్, ఇలాగైతే అలుక్కున్నాం అనమాట షెడ్లు మొత్తం నీట్గా. సో చూసుకోవచ్చు మీరు. సో మన పరిస్థితి ఇది అనమాట. సో నేను చాలా రోజులు పెట్టి వీడియోస్ అయితే చేయట్లేదు. సో రేపు నుండి మనం ఇకపై చేద్దాం డైలీ మ్యాక్సిమం. పిల్లలు వచ్చి నేను మ్యాక్సిమం డైలీ చేస్తాను, కానీ పిల్లలు రాలేదు కాబట్టి అలా నెగ్లెక్ట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో చూసారు కదా మన క్లీనింగ్ అయితే. సో యాసిడ్తో నీట్గా పద్ధతిగా అయితే నీట్గా చేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాం. సో షెడ్లు కూడా అయిపోయినాయి అనమాట. సో ఇంకేమైనా ఉందంటే షెడ్ల చుట్టూ గడ్డి తీసుకుందాం. ఎందుకంటే ఈ బ్యాచ్ చాలా నీట్గా చేద్దామని అయితే ఫిక్స్ అవుతున్నాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ 2 బ్యాచ్లు అయితే పోయాయి అనమాట. సో దానివల్ల మనకే లాస్ అనమాట. సో అందువల్ల ఈ బ్యాచ్ ఎలాగైనా సరే నీట్గా క్లీన్ చేసి ఈ బ్యాచ్ అయినా రిజల్ట్ ఇద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇది మన క్లీనింగ్ పరిస్థితి అనమాట. అందుకే డ్రింకర్లు కూడా మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాం. అవి యాసిడ్తో నీట్గా కడిగేసి మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంకే ఇన్ఫెక్షన్ కూడా మనకైతే ఉండదన్నమాట షెడ్లకి. సో చుట్టూ ఫార్ములా కొట్టుకోవాలి పెండింగ్ అయితే. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో మేబీ ఆర్సీ కానీ పెట్టినట్టయితే మీకైతే ఎంత అమౌంట్ పడిందో ఒక క్లారిటీగా దీనికైతే చెప్తానమాట. సో అది ఇంకా మనకు పెట్టలేదు కాబట్టి నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే చెప్పట్లేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ ఫాలో అవ్వండి. సో మీకు క్లీనింగ్ పద్ధతిలో ఇంకేదైనా మీకేమైనా తెలిసి ఉంటే సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది బాయ్ ఫ్రెండ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.